నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఇప్పటిదాకా ఆడింది పాడింది నీతోనేగా. ఆట పాట తప్ప ఆడటానికి ఇంకేం అవసరం లేదా? ఏం కావాలి? ముత్తు ముచ్చట ప్రేమ పెళ్లి. అమ్మో, అవన్నీ మన వల్ల కాదు. ఇదిగో, నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడి ముహూర్తం పెట్టించాలి. లేకపోతే నేను నీ మెళ్ళ తాళి కట్టేస్తాను. ఎందుకో తెలుసా? నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, అంతే. రేఖ, ఎక్కడి నుంచి వస్తున్నావు? వాట్ అది? ఎక్కడి నుంచైనా రావచ్చు. కొత్తగా అడుగుతున్నారేమిటి? నువ్వు కొత్త చోట్లకి వెళ్తున్నావని తెలిసింది కాబట్టి. మీకు తెలియక ముందే చెప్దామనుకున్నాను. హోటల్ ప్రొపరేటర్ భార్గవ్ని ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమించాల్సింది లాయర్ విక్రమ్ని. భార్గవ్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వాడు మనకి శత్రువు. నాకు కాదు, మీకు కావచ్చు. ఏమండి, ఆడదానికి ఇష్టమైన వాడితో పెళ్లి జరిగితేనే సుఖము సంతోషం. ఆహా, అయితే నాలాంటి అయిష్టమైన వాడిని కట్టుకుని నువ్వు దుఃఖపడుతున్నావు అన్నమాట. నాలాగే దాని జీవితం కాకూడదని ప్రేమించిన వాడితో పెళ్లి చేయమంటున్నాను. వాళ్ళు రాలగొడతాను. డాడీ, మమ్మీ మీద చెయ్యి ఎత్తితే నేను సహించను. నువ్వు వాడితో తిరగడం నేను సహించను. ఈ కాలపు ఆడపిల్ల మీలాంటి తండ్రిని లెక్క చేయదు. మీ పెద్దరికం కాపాడుకోండి. రేఖ, నువ్వు వాదించినంత మాత్రాన భార్గవ్తో నీ పెళ్లి జరగదు. ఐఎమ్ సారీ, మీరు చేయకపోతే నా పెళ్లి నేనే చేసుకుంటాను. నీకు ఈ బిస్కెట్లు ఎవరిచ్చారే? విక్రమన్న ఇచ్చారు. మీకు కావాలా? అన్నీ నువ్వే తినొచ్చు, నేను చెప్పి ఆటలో గెలిస్తే. ఏ మాట? ఇందులో ఉన్న బిస్కెట్ అలా దూరంగా విసురుతాను. నువ్వు మన కుక్క మోతి ఎవరు ముందుగా వెళ్ళి బిస్కెట్ తెస్తే వాళ్ళు గెలిచినట్టు, సరేనా? నేను గెలిస్తే మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? ఎప్పుడు నన్ను కొట్టారా? భయం వేస్తుంది నాన్న. వెళ్ళకపోతే ఇప్పుడే తంతాను. మోతి, అలాగే బాబు. ఎందుకంత రాక్షసంగా ప్రవర్తించారు? దాని ముఖం చూస్తే ఏం చేస్తున్నానో నాకే తెలియదు. మనం మనుషులు అన్న సంగతి కూడా మర్చిపోయారా? నా దృష్టిలో కొందరు మనుషులు కారు. అలా ఊహించే వాళ్ళకి మనుషులతో కలిసి జీవించే అర్హత ఉండదు. దేవుడితో సమానమైన పిల్లని హింసించడం మనుషులు చేసే పని కాదు. చిచి! అన్నయ్య, దాహం. రావయ్యా, గౌరికి పాలు తీసుకురా. అలాగే బాబు. మనుషుల్లో లేని విశ్వాసం నీకుంటుందంటారు. అది అబద్ధం అని ఈ రోజే తెలిసింది. ఇంకెప్పుడు నా గదిలోకి రావద్దు. అరే, పాలలో పంచదార మర్చిపోయానే. అన్నయ్య కొట్టద్దు, అన్నయ్య కొట్టద్దన్నయ్య, అన్నయ్య కొట్టద్దన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య కొట్టద్దన్నయ్య, అన్నయ్య కొట్టద్దన్నయ్య, కొట్టద్దన్నయ్య. గౌరీ ఎవరో మీకు తెలుసా? ఎప్పుడో తెలుసు. కన్న కూతురని తెలిసే విషయం పెట్టి చంపపోయారా? అవును. అంటే నీకిష్టం లేకపోతే ఏదో ఒక రోజున కన్న కొడుకును కూడా? నో విక్రమ్, వాళ్లకు నీకు సంబంధం ఏంటి?
తల్లులు వేరైనా ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలం. నిజమే, కానీ దరిద్రంతో పెట్టుకునేది డబ్బు సంబంధమే కానీ రక్త సంబంధం కాదు. అలా కాకూడదని, ఆ నీడ నీ మీద పడకూడదని నాకున్న సంబంధం తెంచుకున్నాను, నిన్ను దూరంగా పెంచాను. కానీ నువ్వు దాన్ని ఇంటికి తీసుకొచ్చి చెల్లెలుగా ప్రేమ పెంచుకుంటూ ఉంటే సహించలేక చంపబోయావు. హ్యాట్స్ ఆఫ్ డాడీ. ఒక కూతుర్ని మీ కొడుకు చేత చంపించారు, మరో కూతుర్ని మీరే చంపపోయారు. అదే న్యాయం అని నాకు నూరిపోస్తున్నారు. మీ ధన సంస్కృతికి, విష నాగరికతకి నా జోహార్లు. గౌరీ ఇక్కడుంటే మీరు ఎప్పుడైనా బలి తీసుకుంటారు. నన్ను పెంచిన మమకారం వల్ల మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. మీ కొడుకుగా పుట్టడం నా దౌర్భాగ్యం. వంట నువ్వే చేసావా? అసలు నన్ను వంటగదిలోకి వెళ్ళనిస్తేగా